అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు, ఆసరా పెన్షన్లకి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ని అయితే తెలియజేయడం జరిగింది. చాలా నెలల నుండి కూడా ఎప్పుడు ఈ 4016 రూపాయల కొత్త పెన్షన్లు పెంపు ఉంటుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. 4016 రూపాయలు ప్లస్ 6000 రూపాయలకి సంబంధించిన దివ్యాంగుల పెన్షన్. ఈ పెన్షన్లకి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, అలాగే లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్లు 4016 రూపాయలు ప్లస్ 6000 రూపాయలు ఎప్పుడు అందించబోతున్నారు, అలాగే 3 లక్షల పెన్షన్లను ప్రభుత్వం రద్దు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. వీటికి సంబంధించిన సమాచారం ఎప్పటి నుండి చేయనున్నారు, అలాగే డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారు, ఈ అన్ని అంశాల గురించి ఈ ఒక్క వీడియోలోనే క్లుప్తంగా తెలుసుకుందాం. వీలైతే మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, ఎన్నికల హయాంలో ప్రకటించిన హామీకి సంబంధించి ఇప్పటికే ఏడాది పాలన పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పథకం ద్వారా ప్రతి ఒక్క ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, అలాగే బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, మలేరియా అండ్ ఎయిడ్స్ రోగులకు, బోధకాలు, డయాలసిస్ పేషెంట్లకి సంబంధించి 4016 రూపాయలను ఇక నుండి పెంపు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నిధులను కొత్త సంవత్సరం నుండి లబ్ధిదారులకు అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికి ఒక స్టేట్మెంట్ ఇక్కడ మీరు ఒకసారి చూసుకునే పరిశీలన చేద్దాం. తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, మలేరియా రోగులకు, డయాలసిస్ రోగులకు, ఎయిడ్స్ రోగులకు పెన్షన్లు ఇస్తున్నారు. ఆసరా పెన్షన్ 2016, దివ్యాంగుల పెన్షన్ 4016 ఇస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకు 6000, మిగిలిన వారికి నెలకు 4000 అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారనే సమాచారం చూసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే అంశాలలో రిపోర్ట్లలో తెలుస్తున్న విషయాలు కొన్ని ఏంటి అంటే, చాలా వరకు డబల్ పెన్షన్లు పొందుతున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగానే ఇక నుండి ఇలా డబల్ పెన్షన్లు పొందుతున్న వాళ్ళకి నోటీసులు అందజేసి వాళ్ళ నుండి పెన్షన్లు రికవరీ చేసుకోవాలి అనేది సూచన చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అనర్హత కలిగిన వాళ్ళు కూడా 3 లక్షల మంది లబ్ధిదారులు పెన్షన్లు పొందుతున్నట్లుగా కూడా ప్రభుత్వం గుర్తించిందనే సమాచారం తెలుస్తుంది. వీళ్ళకి పెన్షన్లు అనేవి రద్దు చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది అనమాట. ఇక 5 లక్షలకి కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేయబోతున్నారనే సమాచారం కూడా ఈ సందర్భంగా అయితే తెలుస్తుంది. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రభుత్వం పరిశీలించి ఈ నిర్ణయాన్ని ప్రకటించబోతుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2025 నుండి కొత్త పెన్షన్లు మంజూరుకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపబోతుందనే సమాచారం తెలుస్తుంది. ప్రతి నెల కూడా మొదటి వారంలో 5000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఉద్యోగులకి, 6500 కోట్ల రూపాయలేమో గత ప్రభుత్వం చేసిన ప్రస్తుత అప్పులకి సంబంధించిన వడ్డీలకి కట్టడం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక తదితర సంక్షేమానికి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేసి ఈ నెల చివరి నుండి లబ్ధిదారులకు ఇవ్వనుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలియజేశారనమాట. కొత్త పథకానికి సంబంధించిన విధి విధానాలు, నిర్ణయాలన్నీ కూడా కొత్త సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుందనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.